ఇంటర్నెట్లో కొన్ని వీడియోలు వైరల్ అవుతాయి, కొన్ని ట్రెండ్స్ వస్తాయి పోతాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రం మనుషుల మనసును తాకుతాయి. అలా తాకిన వీడియోలలో ఒకటి ఒక చిన్న పెంగ్విన్ గురించి. వేల మంది పెంగ్విన్స్ ఉన్న గుంపును వదిలేసి ఒంటరిగా మంచు పర్వతాల వైపు నడుస్తున్న ఒక పెంగ్విన్. ఈ వీడియో చూసిన వెంటనే ప్రపంచం ఒక ప్రశ్న అడిగింది: ఈ పెంగ్విన్ ఎందుకు ఒంటరిగా వెళ్తుంది? ఇది దారి తప్పిందా, లేక తన జీవితం వదిలేయడానికి వెళ్ళిందా, లేదా మనమే దానిలో మన జీవితాన్ని చూసుకుంటున్నామా అని. ఈ వీడియో నిజానికి కొత్తది కాదు. ఇది 2007లో తీసిన ఒక డాక్యుమెంటరీ నుండి వచ్చిన సన్నివేశం. ఒక జర్మన్ ఫిల్మ్ మేకర్ అంటార్క్టికాలో వేల పెంగ్విన్ల జీవితం రికార్డు చేస్తున్న సమయంలో ఈ అసాధారణ దృశ్యం కనిపించింది. సాధారణంగా పెంగ్విన్లు ఎప్పుడూ గుంపుగా ఉంటాయి, సముద్రం దగ్గర ఉంటాయి. అక్కడే ఆహారం ఉంటుంది, అక్కడే జీవితం ఉంటుంది. కానీ ఈ ఒక్క పెంగ్విన్ మాత్రం తన గుంపును వదిలేసి మంచు కొండల వైపు, ఎక్కడ ఆహారం లేని, ఎక్కడ జీవితం లేని ప్రాంతం వైపు నడుస్తోంది. ఈ వీడియో బయటకు వచ్చినప్పుడు ప్రపంచం దాన్ని ఒక జీవశాస్త్ర సంఘటనగా చూడలేదు, దానిని ఒక తాత్విక కథగా చూసింది. నిహిలిస్ట్ పెంగ్విన్ అని పేరు పెట్టారు. అంటే జీవితం అర్థం లేదని భావించి ఒంటరిగా వెళ్ళిపోయిన జీవి అని అర్థం. మనుషులు తమ జీవితం, తమ ఒంటరితనం, తమ నిరాశను ఆ పెంగ్విన్ మీద ప్రొజెక్ట్ చేశారు. ఇది ఒక జంతువు కాదు, ఒక మనిషిలా మారిపోయింది. కానీ నిజంగా ఈ పెంగ్విన్ ఏం చేస్తుంది? ఇది నిజంగా ఆత్మహత్యకు వెళ్తుందా? శాస్త్రం చెప్తున్న సమాధానం చాలా సింపుల్, కానీ చాలా ఆసక్తికరం కూడా. కొన్ని జంతువులు, ముఖ్యంగా పెంగ్విన్లు, నావిగేషన్ కోసం భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఆధారపడతాయి. ఆ మ్యాగ్నెటిక్ సిగ్నల్లో చిన్న లోపం వచ్చినా ఒక పెంగ్విన్ పూర్తిగా తప్పు దిశలో వెళ్ళిపోవచ్చు. దీనిని డిసారియంటేషన్ అంటారు, అంటే దారి తప్పడం లాంటిది. అదేవిధంగా హార్మోనల్ స్ట్రెస్, బ్రీడింగ్ సీజన్లో ఒత్తిడి, జన్యుపరమైన లోపం వంటి కారణాల వలన కూడా కొన్ని పెంగ్విన్లు అసాధారణ ప్రవర్తన చూపిస్తాయి. అంటే ఈ పెంగ్విన్ కావాలని మరణానికి వెళ్తున్నదని కాదు, అది తన సహజ వ్యవస్థలో జరిగిన ఒక చిన్న లోపం వలన తప్పు దిశలో వెళ్ళింది. కానీ ఇక్కడే మిస్టరీ మొదలవుతుంది. ఈ పెంగ్విన్ ఎంత దూరం నడిచిందో ఖచ్చితంగా ఎవ్వరికీ తెలియదు. అంచనా ప్రకారం అది చాలా కిలోమీటర్లు నడిచింది. ఆ ప్రాంతంలో ఆహారం లేదు, నీరు లేదు, తీవ్రమైన చలి. అటువంటి పరిస్థితులలో ఒక పెంగ్విన్ బ్రతకడం చాలా కష్టం. కాబట్టి శాస్త్రవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు, ఈ పెంగ్విన్ బతకలేకపోయి ఉండవచ్చు అని. కానీ ఎవరూ నిర్ధారించలేరు, ఎందుకంటే అది ఇప్పటికీ తిరిగి రాలేదు. అది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒక పెంగ్విన్ వీడియో ఎందుకు ప్రపంచాన్ని అంతగా ఆకర్షించింది అని. ఎందుకు కోట్ల మంది దీనిపై మాట్లాడారు? కారణం ఒక్కటే: మనుషులు తమ భావాలను జంతువులపై ప్రొజెక్ట్ చేస్తారు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పెంగ్విన్లా అనిపిస్తుంది. మన జీవితంలో మనం తప్పుదారి పట్టినప్పుడు ఈ పెంగ్విన్లా అనిపిస్తుంది. మనం అన్నింటినీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనిపించినప్పుడు ఈ పెంగ్విన్ మనకు ఒక ప్రతీకగా మారుతుంది. ఇంటర్నెట్లో ఈ పెంగ్విన్ మీద కొన్ని వేల మేమ్స్ వచ్చాయి. మీ వాకింగ్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్, మీ గోయింగ్ టు నోవేర్, మై లైఫ్ పాత్ అంటూ. ఇది ఒక జంతువు కథ కాదు, ఇది ఆధునిక మనిషి మానసిక స్థితి కథ. ఈ పెంగ్విన్ మనిషి ఒంటరితనం, నిరాశ, అర్థం వెతుక్కోవడం అన్నింటికీ ఒక సింబల్గా మారిపోయింది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత రాజకీయాలు కూడా ఇందులోకి వచ్చాయి. కొన్ని ప్రభుత్వ ఖాతాలు, ప్రభుత్వ ప్రముఖ వ్యక్తులు ఈ పెంగ్విన్తో మేమ్స్ చేశారు. ఒక ఏఐ ఫోటోలో ఒక నాయకుడు పెంగ్విన్తో కలిసి నడుస్తున్నట్టు చూపించారు. అంటే ఈ పెంగ్విన్ ఒక సాధారణ జంతువు నుంచి గ్లోబల్ కల్చర్ ఐకాన్గా మారిపోయింది. కానీ మనం ఇక్కడ ఒక లోతైన ప్రశ్న మాట్లాడుకోవాలి. మనం ఒక జంతువు దారి తప్పిన దాన్ని ఎందుకు ఇంత రొమాంటిసైజ్ చేస్తున్నాం? ఎందుకు మనం దానిలో మన జీవితాన్ని చూసుకుంటున్నాం? కారణం, మనుషులు అర్థం వెతుక్కుంటున్నారు. మనం చేసే పనులకు, మన జీవితానికి, మన బాధలకు అర్థం కావాలని కోరుకుంటాం.
ఒక పింగ్విన్ ఒంటరిగా నడుస్తున్న వీడియోలో కూడా మనము మన తాత్విక అర్థాన్ని వెతుక్కుంటాం. ఈ పింగ్విన్ మనకు ఒక అర్థంలా మారింది. మనం కూడా సమాజం నుంచి ఒంటరిగా నడుస్తున్నామా? మన జీవిత దారి నిజంగా సరైనదేనా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ ప్రశ్నలు పింగ్విన్ వలన కాదు, మన మనసులో ఎప్పుడూ ఉన్న ప్రశ్నలే అవి. కానీ ఒక చిన్న జంతువు వీడియో వాటిని బయటకు తీసుకొచ్చింది. ఇక్కడ ఇంకొక డార్క్ కోణం కూడా ఉంది. మనం ఈ పింగ్విన్ని నవ్వుతూ మేమ్స్ చేస్తున్నాం, కానీ అది నిజంగా బాధపడింది. అది నిజంగా దారి తప్పింది. అది నిజంగా బతకలేకపోయి ఉండొచ్చు. ఒక జీవి యొక్క అసాధారణ ప్రవర్తనను మనం ఎంటర్టైన్మెంట్గా మార్చుకున్నాం. అది ఆధునిక ఇంటర్నెట్ కల్చర్ యొక్క చీకటి వైపు కూడా నడిచిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ కథలో ఒక పాజిటివ్ కూడా ఉంది. ఈ పింగ్విన్ ప్రపంచాన్ని జీవశాస్త్రం, మానసిక శాస్త్రం, తాత్వికత గురించి మాట్లాడేలా చేసింది. ఒక జంతువు మనసులను జీవితంపై ఆలోచించేలా చేసింది. ఇది చాలా అరుదైన విషయం. ఈ పింగ్విన్ మనకు ఒక విషయం చెప్తుంది. దారి తప్పడం సహజం, ఒంటరిగా అనిపించడం సహజం. కానీ దారి తప్పడం అంటే ముగింపు కాదు. పింగ్విన్కు తిరిగి వచ్చే అవకాశం లేకపోయి ఉండొచ్చు, కానీ మనకు ఖచ్చితంగా ఉంది. మనం మన దారిని మార్చుకోవచ్చు. మనం తిరిగి గుంపులోకి రావచ్చు. మనం కొత్త అర్థం కనుగొనవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఈ పింగ్విన్ని ఒక మేమ్గా కాకుండా ఒక సంకేతంగా చూడాలి. జీవితం ఎక్కడికి వెళ్తుందో మనకు ఎప్పుడూ ముందుగా తెలియదు, కానీ మనం ఆలోచించగలుగుతాం, మనం మారగలుగుతాం, మనం తిరిగి రావచ్చు. ఇంటర్నెట్ ఈ పింగ్విన్ని నిహిలిస్ట్ అని పిలిచింది, కానీ నిజంగా అది నిరాశావాదం కాదు. అది జీవితం యొక్క యాదృచ్ఛికత. ఒక చిన్న లోపం, ఒక తప్పు సిగ్నల్, ఒక బయోలాజికల్ గ్లిచ్ ఒక జీవిని పూర్తిగా వేరే దిశలోకి తీసుకెళ్ళింది. మనుషుల జీవితంలో కూడా ఇలానే చిన్న నిర్ణయం, చిన్న సంఘటన, చిన్న తప్పు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి ఈ పింగ్విన్ కథ ఒక జంతువు కథ కాదు, ఇది మన కథ, మనందరి కథ. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు వెళ్తున్నాం? మనం దారి తప్పామా, లేక మనమే కొత్త దారి సృష్టిస్తున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు మనమే ఇచ్చుకోవాలి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అడుగుతున్నది ట్రెండ్ కోసం కాదు. ఇలాంటి కథలు ట్రెండ్ అవ్వవు కూడా, కానీ మనిషి ఆలోచనలను మారుస్తాయి. ఒక చిన్న పెంగ్విన్ ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. నువ్వు కూడా నీ జీవితాన్ని ఒకసారి ఆలోచించు. అదే ఈ వీడియో యొక్క అసలు ఉద్దేశం.